ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు. నేటి ధ్యానాంశం, ప్రభువు తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును. కీర్తనలు 145 అధ్యాయము 18 వచనము. ఈనాటి ధ్యానాంశం, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు కీర్తింపదగినవాడు. ఆయనను ఆశ్రయించి తమ తప్పిదములను ఒప్పుకొనువానిపై దయచూపి వానిని క్షమించును. ఏలయన ఆయన ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు. కావుననే తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును. కావున మనము పూర్ణ హృదయంతో ఆయనను ఆశ్రయించి మన పాపములను తప్పిదములను ఒప్పుకొని పాపమన్నింపు వేడుకొని పరిశుద్ధులుగా జీవించుటకు శ్రమయించుదాం. ఆమెన్.